తర్వాత కొంచెం టైం ఇవ్వడం జరిగింది, ఎలక్షన్స్ ఉన్నాయి టైం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ అవకాశం ఉందని కూడా వారే మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు కూడా వస్తాయని చెప్తా ఉన్నాను. తెలంగాణలో ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయి? దేశం లోపల అనేక సందర్భాల్లో అనేక మంది కూడా పార్టీలు మారడం జరిగింది. అధికార పార్టీకి పోవడానికి ప్రతిపక్షం నుంచి అనేక మంది పోవడం జరిగింది. ప్రభుత్వాలు కూడా కూలిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు వాళ్ళ మీద పార్టీ ఆ ప్రియాంబల చట్టం వర్తించినప్పుడు తెలంగాణలో ఎందుకు వర్తిస్తుంది, అసలు ఎందుకోసం జరుగుతుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మీరు గమనించండి మిత్రులారా. అంతే కదా, వాస్తవానికి కూడా గత 10 సంవత్సరాల కాలంలో కూడా అనేక మంది కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి కానీ టీడీపీ నుంచి చాలామంది కూడా పోయి ఇలా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు చాలామంది. మరి అప్పుడు పార్టీ ప్రియాంబల చట్టం మరి జరిగినప్పుడు ఇప్పుడు ఎందుకు జరుగుతుందని చెప్పి చాలామంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ నిజంగా ఉప ఎన్నిక జరిగింది అనుకోండి, ఉప ఎన్నికలు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు? సరే 10 సీట్లలో ఉప ఎన్నిక జరిగింది. అలా 5 సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకుందాం, ఎగ్జాంపుల్గా 5 ఓడిపోయింది అనుకుందాం. 10 సీట్లు అనుకుందాం. 10 సీట్లలో 5 సీట్లు ఓడిపోయింది అనుకోండి, 5 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకోండి. అయితే ఈ 5 సీట్ల లోపల 5 సీట్లది మీరు కోల్పోయినట్టే కదా. ఆ 10 మీయే, బీఆర్ఎస్ సంబంధించిన సీట్లు అవి. ఆ 10 లోపల 5 కాంగ్రెస్ పార్టీ గెలిచినా కూడా అక్కడ గొప్పతనమే. వాస్తవానికి అంతే కదా. 10 మీ 10లో 5 ఇంకా వాళ్ళకు బలం పెంచుకున్నట్టే కదా, ఇంకో 5 స్థానాలు బలం పెంచుకున్నట్టే కదా కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి ఇంత మరింత బలం చేకూర్చున్నట్టే. ఉప ఎన్నిక నిజంగా వచ్చాయంటే ఈ 10 మందో 5గురు ఓడిపోతే ఇలా 5 ఓడిపోయినా కూడా 5గురు ఉండేంటే ఆ బలం పెంచుకున్నట్టే కదా కాంగ్రెస్ పార్టీకి. మీరు 5 సంఖ్య తగ్గినట్టే కదా. ఈ విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోతా ఉన్నారు అని మీరు గమనించండి మిత్రులారా.